ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1న మేడే నిర్వహించాలని కరపత్రాలను పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో ఆవిష్కరించారు. అనంతరం పాలకుర్తి సిఐటియు మండల జనరల్ బాడీ సమావేశం మండల కన్వీనర్ అరికిల్ల రామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సిపెల్లి రవీందర్ హాజరై మాట్లాడారు. మేడే 1వ తారీఖు కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో జెండావిష్కరణ చేయాలని చెప్పేసి ఈరోజు పలకుర్తి మండల కేంద్రంలో కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద జరిగినటువంటి కార్మికులపై జరిగినటువంటి కాల్పులలో అనేక మంది కార్మికులు చనిపోయి వాళ్ళ రక్తం నుంచి పుట్టిందే ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా సందర్భంగా అదేవిధంగా తర్వాత ఆ పోరాటం సందర్భంగా మొత్తం కార్మిక వర్గం అంతా రోడ్లెక్కి పోరాటం చేస్తే ఆ సందర్భంగా 8 గంటల పని సాధించుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరుగుతూ ఉంది. 4 లేబర్ కోడ్లో ఒకటి 8 గంటల పని కాదు, వీళ్ళు 12 గంటలు చేయాలని చెప్పేసి ఇంకోటి 12 గంటలు చేయాలని చెప్పేసి ఆ లేబర్ కోడ్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సమ్మె ఏదైనా సమస్య ఉంటే సమ్మె జీతాల కోసం కావచ్చు, ఇంకేదైనా సమస్య ఉంటే సమ్మె చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం సమ్మె ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటుంది. ఈరోజు ఆ సమ్మె హక్కు లేకుండా సమ్మె చేయకుండా ఈ లేబర్ కోడ్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా యూనియన్ల ద్వారా ఈరోజు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అడగడానికి వెళ్తే ప్రశ్నించకుండా ఈరోజు కార్మిక వర్గాన్ని బానిసల్లాగా చేసే కుట్ర ఈరోజు మా చెప్పు చేతుల్లో ఉండాలి, మీరు అడగద్దు, మేము చెప్పిన పని చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ లేబర్ కోడ్లో పొందుపరుస్తూ ఉంది. కాబట్టి ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదే ఈ మేడే 1 సందర్భంగా ఈ మేడే జెండావిష్కరణల సందర్భంగా మండల కేంద్రాల్లో ర్యాలీలు సభ నిర్వహించి ఈ ఏదైతే మే 20 దేశవ్యాప్త సమ్మె కూడా చేయబోతూ ఉన్నాం. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె కూడా రాబోతుంది. ఆ దేశవ్యాప్త సమ్మె కోసం మేడే 1 నాడు కార్మిక వర్గం అంతా కూడా ప్రతిజ్ఞ చేయబోతూ ఉంది. భవిష్యత్తులో ఏదైతే మీరు 4 లేబర్ కోడ్లు ఇట్లా వెనక్కి తీసుకోకుంటే కార్మిక వర్గం అంతా కూడా నీకు బుద్ధి చెప్తానని సందర్భంగా తెలియజేస్తూ మేడే 1 జెండావిష్కరణలు జయప్రదం చేయాలని కార్మిక వర్గం అంతా కూడా ఈ జెండావిష్కరణలో భాగస్వాములు కావాలని కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.